సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ పేరు వింటేనే అవతల టీంలకు వణుకు పుట్టేది. దానికి రీజన్ 2024 సీజన్లో ఈ టీం చేసిన బీభత్సం. బట్ అదంతా ఆ సీజన్లో. ఈ సీజన్లో తన ఇమేజ్కి తగిన గేమ్ ఆడడం లేదు. ఫస్ట్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ని ఊచకోత కోసి ఐపీఎల్ చరిత్రలో సెకండ్ హైయెస్ట్ స్కోర్ని నమోదు చేసి సూపర్ విక్టరీ సాధించి మిగతా టీమ్స్ అందరినీ కంగారు పెట్టింది. బట్ తర్వాత మ్యాచ్ నుండి మాత్రం ఎస్ఆర్హెచ్ పూర్తిగా విఫలమైంది. సొంత గ్రౌండ్లో లక్నో మీద పరాజయంతో ఎస్ఆర్హెచ్ కథ మారిపోయింది. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్తో, కేకేఆర్తో మరియు గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లలో దారుణంగా ఓడిపోయింది. వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయి అందరి అంచనాలను తలకిందులు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్లో దారుణంగా ఫెయిల్ అయింది. బ్యాటింగ్లో కాస్త పర్లేదనిపించినా బౌలింగ్లో మాత్రం దారుణంగా విఫలమైంది. వరుసగా 4 మ్యాచ్లు భారీ తేడాలతో ఓడిపోయి నెట్ రన్ రేట్ కోల్పోయి పాయింట్స్ టేబుల్లో లాస్ట్ పొజిషన్లోకి పడిపోయింది. దీంతో ఎస్ఆర్హెచ్ పని అయిపోయిందని అందరికీ అర్థమైపోయింది. లాస్ట్ సీజన్లో క్రియేట్ చేసిన రికార్డ్స్కి ఈ సీజన్లో ఆడిన గేమ్లకి అసలు ఏమాత్రం సంబంధం లేదు. బ్యాట్స్మెన్స్ అందరూ 300 స్కోర్ కావాలనే మైండ్ సెట్తో ఆడి ఫెయిల్ అవుతే, బౌలింగ్లో టార్గెట్ 250 ఉందనే విధంగా బౌలింగ్ చేసి ఫెయిల్ అవుతున్నారు. అయితే ఆ తర్వాత హోమ్ గ్రౌండ్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ హిస్టరీలోనే సెకండ్ హైయెస్ట్ చేజ్ చేసి మరో రికార్డ్ క్రియేట్ చేసి మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇచ్చింది. బౌలింగ్లో ఫెయిల్ అయినా బ్యాటింగ్లో రాణించి బ్రిలియంట్ విక్టరీ సాధించి అభిమానుల్లో జోష్ని నింపింది. ఇక ఫ్యాన్స్ అందరూ ఎస్ఆర్హెచ్కి తిరగలేదని చాలా కాన్ఫిడెంట్ తెచ్చుకున్నారు. అయితే తర్వాత మ్యాచ్లో వాంకడే స్టేడియంలో ముంబై చేతిలో మరోసారి దారుణంగా ఓడిపోయి ప్లే ఆఫ్స్ ఆశలు మరింత క్లిష్టతరం చేసుకుంది. ముంబైతో ఓటమితో పాయింట్స్ టేబుల్లో 9th పొజిషన్కి పడిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడితే కేవలం 2 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. ఇదే విధంగా ఆడితే ఇక ఎస్ఆర్హెచ్ పని అయిపోయినట్టే. కానీ ఎస్ఆర్హెచ్ తిరిగి పుంజుకొని విజయాలు సాధిస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు. ఎస్ఆర్హెచ్ మిగతా 7 మ్యాచ్ల్లో 6 గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. ఒకవేళ సన్ రైజర్స్ హైదరాబాద్ 7 మ్యాచ్ల్లో 5 గెలిస్తే మిగతా టీంల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఏదేమైనా సన్ రైజర్స్ హైదరాబాద్ తిరిగి తమ ఫామ్ని అందుకొని కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.